తెలంగాణ శాసనమండలి సమావేశాలను లైవ్లో చూద్దాం. గత 69 ఉద్యమంలో 2001 ఉద్యమంలో 96 ఉద్యమంలో 2009 తర్వాత వచ్చిన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి వివరాలు సేకరించి ఉద్యమకారులకు గుర్తింపుతో పాటు వాళ్ళకి ఏ విధంగా సహకరించాలనేది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చిన అధ్యక్ష. కానీ ఎందుకు మరి గత ప్రభుత్వానికి ఈ యొక్క అంశాలు గుర్తుకు రాలేదో నాకు ఇంకా అర్థం కాలేదు. నేనే అధ్యక్ష ఆ రోజు అందశ్రీ గారి యొక్క పాటను జాతికి అంకితం చేసేటప్పుడు ఆ రోజు వారి కోరిక మేరకు కీరవాణి గారితో కలిసి చేస్తే అక్కడ కూడా వాళ్ళు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు పెట్టేటట్టే చేసి తప్పితే ఎందుకు ఆ పాటను మేము మరి చేయలేదో ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. కేవలం తన యొక్క ఏమంటాము సామాజిక స్థితిని బట్ట ఏందా అనేది నాకు అర్థం కాలేదు. అంత మంచి పాట వేణోళ్ళ ఎవరికి రాని పాటనైనా నేర్చుకొని ఆ రోజు పాడిన పరిస్థితి. మరి తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారు, ఎందుకో వాళ్ళకి అది అర్థం కాలేదు అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు మార్చుకొని తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కృష్ణా గోదావరి జలాల మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల పాటు కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్లక్ష్యం చేసిండ్రో చరిత్ర చెప్తున్న వాస్తవం. ఇలా గోదావరి నీటి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు ఈరోజు చుక్క నీరు కూడా రాకుంటే కనీసం ప్రస్తావన కూడా దేని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మనకు ఉండడం దుర్మార్గం అధ్యక్ష. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు లేకుండా అక్కడ ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారో చూస్తున్నాం అధ్యక్ష. రాజకీయం చేసుకోవచ్చు కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను ప్రచారం చేస్తారు. కాళేశ్వరం అంటే ఎవరో కూల్చిందని చెప్పి ప్రచారం చేస్తారు. ఈరోజు 1,00,000 కోట్లే కనుక ఈ తెలంగాణ బడ్జెట్లో ఉండి ఉంటే ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించేటోళ్ళం, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. నిరుద్యోగుల సమస్యను మళ్ళీ వాళ్ళే ఈరోజు తెర మీదకి తెస్తున్నారు అధ్యక్ష. 67,000 పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు వేయలేక కనీసం 4 సార్లు వాటిని వాయిదా పడితే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సభలో కూడా మాట్లాడుకోలేని స్థితి. పక్క వాళ్ళకు పుట్టిన వాళ్ళను మా కొడుకులని చెప్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ వేసింది వాస్తవం కాదా, నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, లేకపోతే నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం రాజకీయాలే. మనం ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్సు వద్దు, ఆటో వాళ్ళని లేపుతారు అధ్యక్ష. ఇలా మూసీ ప్రక్షాళన హైదరాబాద్లో 1,20,00,000 మంది పైచిలకి ఈరోజు హైదరాబాద్లో ఉంటే నగరం నడి బొడ్డున కడుపులో క్యాన్సర్ లాగా మూసి ఉంటే 6 మీటింగ్లు పెట్టిన అధ్యక్ష. గతంలో 6 మీటింగ్ల మినిట్స్ కనుక చూస్తే వాళ్ళ మినిట్స్ యొక్క సారాంశమే ఈరోజు మనం తీసుకుంటున్నాం. మహాత్మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కూడా ఈరోజు మేము ఎందుకు ఆలోచించామంటే గాంధీ గారి యొక్క ఏవైతే ఆ రోజు అవశేషాలు ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా సంగమం దగ్గర ఈసా మూసీ నది సంగమం దగ్గర పెట్టినాం కాబట్టి ఒక సెంటిమెంట్గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతామంటే అది 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు దానివల్ల మల్టిపుల్గా ఏ విధంగా మనకు ఉపయోగం ఉందో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైవేట్ ఒక మీటింగ్లో పూర్తి స్థాయిలో చెప్పిన అంశం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం. ఇలా 200 యూనిట్లు ఇస్తున్న వాట వాళ్ళకు 6 గ్యారెంటీలో రాదు. 500కు గ్యాస్ బండ ఇచ్చే అంశం వాళ్ళకు గుర్తు రాదు. కేవలం ప్రతి దాన్ని అబద్ధం ప్రచారం చేయడం. ఇలా రైతు రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీ చేస్తే రైతు రుణమాఫీ లేదు అంటారు. 19,000 కోట్ల పైచిలకి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఇవ్వలేదని చెప్తారు. ఇలా సబ్సిడీ ఇస్తున్నాం, మేము సబ్సిడీ కాదు సన్న బియ్యానికి సంబంధించి మేము బోనస్ ఇస్తున్నామంటే ఇవ్వట్లేరంటారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో సన్న బియ్యం ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిత్రులారా.